నాకు పర్సనల్ లెవెల్‌లో పరమ చిరాకు అయినటువంటి జర్నలిస్టుల్లో ఏబిఎన్ రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయనకి చాలా పెద్ద మీడియా సంస్థ ఉంది. బట్ స్టిల్ ఆయన కంప్లీట్‌గా తెలుగుదేశం పార్టీకి ఫేవర్‌లో ఉంటాడనేసి మనకి స్పష్టమవుతుంటది. అట్లాగే కొమ్మినేని అంటే కూడా పరమ చిరాకు నాకు. అంటే కాస్త జర్నలిస్ట్ స్టాండర్డ్‌లో మెయింటైన్ చేయాల్సినటువంటి సీనియర్ జర్నలిస్టులు వీళ్ళిద్దరేగా ఉన్న వాళ్ళలో. వాళ్ళిద్దరూ కంప్లీట్‌గా దారి తప్పుతూ ఉంటారు. వాళ్ళతో పాటు ఈనాడు ఈ బ్యాచ్. అయితే టీవీ నైన్ ఏంటి అంటే ఒక పక్క కొమ్మినేని రాధాకృష్ణ పోటీ పడుతూ ఉంటారు నాలాంటి వాళ్ళతో బూతులు తిట్టించుకోవడంలో. ఎందుకంటే ఇద్దరు కూడా కంప్లీట్ ఒక ఫ్రాడ్ జర్నలిజం చేస్తూ ఉంటారు. అంటే ఒక వైపే నిలబడి మాట్లాడుతూ ఉంటారు. ఇంకో పక్క టీవీ నైన్ ఎన్టీవీ పోటీ పడుతూ ఉంటాయి. నాలాంటి వాళ్ళతో తిట్టించుకోవడంలో బూతులు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళది నాకుతారు. మళ్ళీ అధికారం పడిపోతే ఇంకొకళ్ళు వస్తే వాళ్ళది నాకుతారు. ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిది, ఇప్పుడు చంద్రబాబుది వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే నిజానికి ఒక మీడియా సంస్థ అనేది, ఒక జర్నలిజం అంటే ఖచ్చితంగా ప్రతిపక్షమే. జర్నలిస్ట్ అనేవాడు ఏ రోజైనా ప్రతిపక్షమే. అధికారంలో ఎవరైనా ఉండండి. మోడీ ఉండేవాడు, రాహుల్ గాంధీ ఉండేవాడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఎవ్వరున్నా సరే మీడియా జర్నలిస్ట్ అనేవాడు ప్రతిపక్షమే. ప్రతిపక్షమే కదా అనేసి పిచ్చి కుక్కలాగా అరుస్తాం కాదు. ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా ఉండాలి. తప్పుల్ని, ఒప్పుల్ని ఎత్తి చూపించేటు విధంగా కరెక్ట్ వ్యవహారంలో వెళ్ళాలి. అయితే టు మై సర్ప్రైజ్ అండ్ ఎవ్రీవన్ సర్ప్రైజ్, కొత్తగా ఏబిఎన్ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద, అంటే కూటమి ప్రభుత్వం మీద తన అసహనాన్ని వ్యక్తం చేశారు. నేను చాలా షాక్ అయ్యా, మెచ్చుకుంటా. దాని వెనక ఉన్న కారణం కూడా చెప్తా. రీసెంట్ గా ఆయన చేసినటువంటి కొత్త పలుకు కావచ్చు, రీసెంట్ గా ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి రకరకాల అంశాల్లో కావచ్చు, ఆయన టీడీపీని, చంద్రబాబుని విపరీతంగా సపోర్ట్ చేసే వ్యక్తి. మీ టీడీపీ కేడరే, అంటే టీడీపీ నాయకులు, లోకల్ గా ఉండేటువంటి ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులే మీ నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారు అంటూ ఆయన చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే భస్మాసుర హస్తం అంటే మిమ్మల్ని నాశనం చేయబోయేది మీ కేడరే, మీ కేడర్ని అదుపులో పెట్టుకోండి అనేసి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎలక్షన్ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ శ్రేణుల మీద తీవ్రమైన దాడులు చేశాయి అనేది పచ్చి నిజం. ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు ఆ టాపిక్ గురించి మాట్లాడట్లా, ఎత్తట్లా, ఒప్పుకోవట్లా. ఎవరు దాడులు చేయకుండా సంయమనం పాటించండి అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఆయన ఇవ్వాల. చెప్పుంటే ఏదో ఫార్మల్ గా చెప్పారేమో తప్ప. గతంలో కూడా అంతే, 2019లో గెలిచిన తర్వాత కూడా టీడీపీ కేడర్ మీద విచ్చలవిడి దాడులు చేసింది వైసీపీ, విచ్చలవిడి దాడులు. ఇప్పుడు అట్లాగే విచ్చలవిడి దాడులు చేస్తుంది టీడీపీ. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆగండి, మనం గెలుపు కోసం వచ్చాం, గెలిచాం, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీరు వైలెన్స్ వైపు వెళ్ళకండి అని ఒక మాట అనలా. నిజానికి సస్పెండ్ చేయాలి వీళ్ళందరినీ కూడా. ఎవరైతే వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారో, ఇప్పుడు గతంలో టీడీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారో, మీకు పంచాయతీ ఎలక్షన్ అప్పుడు చాలా తీవ్రమైన దాడులు జరిగాయి వైసీపీ, టీడీపీ వాళ్ళ మీద, వైసీపీ నుంచి. అప్పుడు కూడా ఒక్క చిన్న యాక్షన్ కూడా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒక్క చిన్న యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. తమ పార్టీ నేతలు అత్యంత వైలెన్స్ లోకి దిగినప్పుడు కూడా మీరు తీసుకోకపోతే ఎంత దారుణమైన సంస్కృతిని మీరు అలవాటు చేస్తున్నారు జనాలకి. జనం దానికి అలవాటు పడిపోయేలాగా తయారు చేస్తున్నారు. రాను రాను చూడండి, ఇప్పుడు 19లో లేదా 14లో స్టార్ట్ అయింది అనుకుందాం. అది 44 వచ్చేసరికి మనమే ఉంటాం. ఎక్కడికి వెళ్ళిపోం. మన పిల్లలే ఉంటారు. మన భవిష్యత్ తరాలే ఉంటాయి. అప్పుడు చూసుకోవచ్చులే అనుకోకూడదు ఎప్పుడు. నెమ్మది నెమ్మదిగా నెగటివిటీని అలవాటు చేస్తున్నారు. పాజిటివిటీని మానేసి వైలెన్స్ ని, హింసను అలవాటు చేస్తున్నారు. రేపొద్దున ఇళ్లలోకి వెళ్ళి ఆడోళ్ళని లాక్కొస్తారు ఒక ఎలక్షన్ కి. ఆ తర్వాత ఎలక్షన్ కి ఇంట్లోకి వెళ్ళి ఆడోళ్ళని నాశనం చేస్తారు. లేకపోతే ఆ తర్వాత ఎలక్షన్ కి ఇష్టం వచ్చినట్టు ఇంకా దారుణాలు చేస్తారు. ఒక్కసారి జరిగిన దాన్ని మొక్కలోనే దాన్ని తుంచకపోతే చాలా పెద్ద ప్రమాదం. సామెతలు కావు, ఇవి నిజాలు. అట్లాగే ఆ ఈ నారా లోకేష్ మాట్లాడేటువంటి రెడ్ బుక్ గురించి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏబిఎన్ రాధాకృష్ణ. అదైతే చాలా షాక్ అయ్యా నేను. అట్లాగే ఒక ఈ ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్ రెడ్డి చాలా ఆవేశంగా వెళ్ళి ఒక బిల్డింగ్ ని కూల్చేశారు. అసలు ఆయనకి ఇక్కడ రైట్ ఉంది అసలు ఒక బిల్డింగ్ ని కూల్చేయడానికి? ఇవన్నీ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఎత్తిన టాపిక్స్. నా అంత హార్ష్ గా కాకపోయినా ఆయన కూడా నెగిటివ్ గా చెప్తున్నాడు దాని గురించి. అది షాక్ అయ్యాను. సో ఆయనకి ఎవరు ఇచ్చారా రైట్? అధికారులకు ఉంటుంది రైట్, ఏదైనా ఒక బిల్డింగ్ ని పడగొట్టడం లేదా కట్టడం. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ ఆర్డర్స్, రీజన్స్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రం వీళ్ళు ఒక బిల్డింగ్ ని జేసీబీలతో పగలగొట్టేశారంటే ఎట్లాంటి రాజకీయం చేస్తున్నారు వీళ్ళు? వైసీపీకి మీకు తేడా ఏముంది ఇంకా? అదే మాట అడుగుతున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ. నేను కూడా అదే అడుగుతున్నా, వైసీపీకి మీకు తేడా ఉంది. మరి వైసీపీని ఓడించి వాళ్ళ రాజకీయం, వాళ్ళ వ్యవహారం అత్యంత రౌడీజంతో ఉందనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నారు పరిస్థితుల్లో. మళ్ళీ మీరు కూడా వచ్చి అట్లా చేయడం అంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి, లీగల్ గా ఫైట్ చేయండి. ఎన్నాళ్ళు ఫైట్ చేస్తారు చేయండి, మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మీకు. కట్టడం కట్టడం ఎవరైనా ఇబ్బంది పెడుతుందా?
ఇల్లీగల్ గా కట్టారా, దానివల్ల ఎవరన్నా ఏమన్నా అన్యాయం జరిగిందా, డెఫినెట్లీ మీతో పాటు మేము కూడా పోరాడతాము, కొలిక్పేట శ్రీనివాసరావు వెనకాల మేము కూడా నిలబడతాం, ఆయనకు సపోర్ట్ ఇస్తాం. కానీ వెళ్ళి ఆ జేసీబీలతో పడగొట్టడం ఏంటి? ఇంకొక ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. ఒక పోలీసుని టీడీపీ మినిస్టర్ భార్య రోడ్డు మీద తిరుగుతుంది. దానికి ఇప్పుడు వరకు ఆవిడ సమాధానం కూడా చెప్పలే. ఆవిడ ఎక్కడ వచ్చి సారీ చెప్పినట్టు ఏం కనిపించలే. కేవలం చంద్రబాబు ఫోన్ చేసి మందలించారని చెప్పి ఏబిఎన్ వాళ్ళు వేసుకుంటారు. అది కూడా కవరింగ్ లా ఉంది అది. ఆయన డైరెక్ట్ గా మందలించినట్టు ఆవిడ ఎక్కడ సారీ కూడా చెప్పలే. ఒక చిన్న వీడియో వదల్లో, ఒక చిన్న ట్వీట్ వదల్లో, ఒక మెసేజ్ వదలలేదు ఆవిడ మీడియాకి. ఆవిడ మరి రిగ్రెట్ అవుతున్నారా లేదా ఆ విషయం గురించి మనకు తెలియదు కదా, ఎట్లా తెలుస్తుంది? సో ఇట్లాంటివి ఇవన్నీ కూడా టీడీపీని సర్వనాశనం చేసేటువంటి అంశాలే. ఈ అంశాన్ని చాలా దృష్టిలో పెట్టుకోవాలి. అదే మాట ఏబిఎన్ రాధాకృష్ణ కూడా చెప్తున్నారు. అట్లాగే నాకు అసలు నచ్చిన అంశం, రామోజీరావు సంతాప సభకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు పెట్టడం ఏంటి? ఎవ్వరికి కూడా సంబంధం లేని మీడియా వాళ్ళకే అసలు మీ సంబంధం, మీ డబ్బులు పెట్టడం ఏంటండి? ఎంత గొప్పోళ్ళైనా సరే పోని, మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు, ఎన్టీ రామారావు రాజకీయాలకు రాలా, ఆయన ఇంకా బతుకొని, నాగేశ్వరరావు ఉన్నారు అనుకుందాం, నాగేశ్వరరావు ఇంకా బతికే ఉన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన యొక్క ఆ, ఆఖరి నిమిషాలు ఉంటాయి కదా, అవి సంతాప్ ఐ మీన్ ఆఖరిలో ఆయన్ని తగలబెట్టడం, ఇట్లాంటి వాటి వరకు ప్రభుత్వ లాంఛనాలతో ఏదో ఫార్మల్ గా చేస్తాం, నాగేశ్వరరావు గారికైనా, రామోజీకైనా, ఇంకొకళ్ళకైనా, ఇంకొకళ్ళకైనా. అంతేకా సంతాప సభ ఆ లెవెల్లో పెట్టి మా డబ్బులతో మీరు పెట్టడం ఏంటి? అసలు ఇది చాలా రిడిక్యులస్ గా అనిపించింది. సో ఇట్లాంటివన్నీ ఎన్నో రకాల తప్పులు ఉన్నాయి, అవన్నీ మార్చుకోవాలంటే ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నారు. అయితే ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పడాన్ని నేను స్వాగతిస్తూనే, నా నా దృష్టిలో ఏంటంటే, ప్రజలకి ప్రజలు ఇస్తున్నటువంటి మ్యాండేట్లు వీళ్ళలో కొత్త భయాలను పుట్టిస్తున్నాయి. ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే అది రాసేస్తే, మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ జగన్ ఎక్కడొచ్చి మన ఎత్తుమే కూర్చుంటాడు అన్న భయంతోనే ఏబిఎన్ రాధాకృష్ణ ఈ కైండ్ ఆఫ్ టర్న్ తీసుకున్నారని తప్ప, నిజమైనటువంటి జర్నలిజం చేసేటువంటి సత్తా ఆయనకి లేదు అని నేను పర్సనల్ గా అయితే భావిస్తాను. సో మీకేమనిపిస్తోంది ఈ కథ గురించి, నేను చెప్పినటువంటి ఈ అంశం గురించి కామెంట్ చేయండి.